కలడందురు దీనుల ఎడ. బమ్మెర పోతన గారు శ్రీమద్ భాగవతాన్ని ఆంధ్రీకరించారు. అందులో గజేంద్ర మోక్షం అనే ఘట్టంలో గజేంద్రుడు భార్యా పిల్లలతో నీటి వద్దకు వచ్చి ఆనందంగా ఉండగా మొసలి గజేంద్రం కాలు పట్టుకుంది. ఏనుగు పెనుగులాడినా మొసలి వదలలేదు. మొసలిని నీటి నుండి ఒడ్డుకు లాగుతుండగా ఏనుగు మొసలి నీటిలోకి లాగుతోంది ఏనుగుని. ఆ సందర్భంలో రాసిన పద్యం, తన్నెవరూ రక్షించలేరు, ఇంకా భగవంతుడే తనకు రక్ష అని, ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపాల నుండి లీనమై, ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైనవాడెవ్వడు, వాని ఆత్మభౌనీశ్వరునే శరణంబు వేడదను. ఇంకా నన్ను రక్షించేవారు ఎవరూ లేరు, నా భార్యా పిల్లలు ఇన్నాళ్ళు రక్షించలేదు, ఇంకా నాకు బంధువులు ఎవరు రక్షించలేరు, ఇంకా దేవుడే నాకు దిక్కు, ఎవ్వని చేయి ప్రపంచం అంతా పుట్టి పాలింపబడుచున్నదో, ఎవరిచే లయింపబడుతున్నదో వారినే వేడదను అని గజేంద్రుడు ఆ దేవదేవుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. భాగవతాన్ని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు సప్తాహ పారాయణగా వివరించారు. పరీక్షిత్తు ఉత్తర అభిమన్యుల కుమారుడు, పాండవుల వంశోద్ధారకుడు. కలడందురు దీనుల ఎడ. కలడందురు పరమయోగి గణముల పాలం. కలడందురు అన్ని దిశలను. కలడనేవాడు కలడో లేడో. కలడందురు దీనుల ఎడ. కలడందురు పరమయోగి గణముల పాలం. కలడందురు అన్ని దిశలను. కలడనేవాడు కలడో లేడో. దీనులేడ కలడంటారు, పరమయోగినులేడ కలడంటారు, అన్ని దిశల కలడంటారు. ఆ భగవంతుడు కలడు అనేవాడు కలడో లేడో అని బాధతో గజేంద్రుడు దేవుని మీద కోపాన్ని ప్రదర్శించాడు. ఈ ఛానల్ చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరూ కూడా ధన్యవాదములు.